నాలుగవ రోజు కాత్యాయని అమ్మవారి రూపం కదండి. ఈరోజు కాత్యాయని అమ్మవారికి పెళ్లి కాని ఆడపిల్లలు కానీ మగవాళ్ళైనా ఎవరైనా అమ్మవారికి పూజించుకుంటే ఎలాంటి కుజ దోషాలు కానీ ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయండి. అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా ఎర్రటి పుష్పాలు ఎర్రటివి ఒత్తులతో కానీ ఎర్రటి కుంకుమ అర్చనతో చేసిన ఎర్రటి అక్షతలతో పూజ చేసిన అలాంటి వాళ్ళకైనా ఈరోజు పెళ్లి కాని ఆడపిల్లలు మగవాళ్ళు ఎవరు చేసినా ఈరోజు కాత్యాయని అమ్మవారికి పూజ చేసుకుంటే ఎలాంటి దోషాలున్నా కళ్యాణం అయితే వెంటనే ప్రాప్తిస్తుందండి. కళ్యాణ ప్రాప్తి వివాహం కానీ స్త్రీలు పూజించుకుంటే, ఎందుకంటే అమ్మవారు కుజ దోషాలు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగిస్తాయండి. అమ్మవారి కాత్యాయని వ్రతం కూడా ఉంటుందండి 7 వారాలు. అలాగే అది ఇంకా పూజించిన అది చేస్తే ఇంకా మరింత ఫలితం ఉంటుందండి కాత్యాయని అమ్మవారిది. ఈరోజు నేనైతే అమ్మవారికి యథావిధిగా పంచామృత అభిషేకాలు చేసుకొని ఇంకా దీపం అది వెలిగించేసుకొని అమ్మవారికి ఈరోజు నేను కూడా మందార పూలు గులాబీ పూలు ఎర్రటి పూలతో పూజించుకున్నానండి. యథావిధిగా పారిజాత పుష్పాలతో కూడా పూజించుకొని ఈరోజు అమ్మవారికి దుర్గా అష్టోత్తరాలు కాత్యాయని అష్టోత్తరాలు అన్ని అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే ఈరోజు ముగించుకున్నానండి. అమ్మవారికి ఈరోజు ఎర్రటి నేను చెప్పాను కదండి ఎర్రటివి ఏవి పెట్టినా మంచిదని నేనైతే ఈరోజు అమ్మవారికి ఎర్రటి జాకెట్ ముక్క ఎర్రటి గాజులు పెట్టి యాపిల్ అండ్ రవ్వ కేసరి చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకున్నానండి. ఈరోజు అయితే కాత్యాయని అమ్మవారికి వివాహం కాని స్త్రీలు ఎలా తప్పకుండా ఈరోజు కాత్యాయని పూజ అయితే ఆచరించండి. ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.